1950 జనవరి 26 రాత్రి దేశమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ భారతదేశం మాత్రం చరిత్రలోకి మేల్కొంటోంది. ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ స్వతంత్ర సమరయోధుడు చిన్న దీపం ముందు కూర్చుంటాడు. వణుకుతున్న చేతులు వయసు వల్ల కాదు, లాఠీ దెబ్బల జ్ఞాపకాల వల్ల, జైలు గోడల చీకటి వల్ల, తిరిగి రాని స్నేహితుడి ముఖం వల్ల. అప్పుడే రేడియోలో స్వరం వినిపించింది, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని. ఆ మాటలు వినగానే ఆ వృద్ధుడి కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. అతడు మెల్లగా అనుకుంటాడు, ఇక నా పిల్లలు బానిసలుగా ఉండరు అని. మరోవైపు అదే క్షణంలో ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపు చివరి ప్రతిని మెల్లగా మూసేశారు. అక్కడ యుద్ధం లేదు, ఖడ్గాలు లేదు, కానీ న్యాయం ఉంది, సమానత్వం ఉంది, మానవ గౌరవం ఉంది. అది సాధారణ ఉదయం కాదు, భారతదేశం కేవలం స్వతంత్రంగా కాదు, గణతంత్రంగా లేచిన ఉదయం. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, మనకంటూ నియమాలు లేవు. అందుకే నాయకులు కలిసి ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు, అదే రాజ్యాంగం. అందులో చెప్పారు, అందరూ సమానమే, అందరికీ హక్కులు ఉన్నాయి, దేశం ప్రజలది అని. 1926 ఆ పుస్తకానికి జీవం పొందింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అది కూడా చెడిపోతుంది అని. దాని అర్థం ఒక్కటే, దేశాన్ని గొప్పగా చేసేది చట్టం కాదు, ప్రజల స్వభావం. ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం చేతి వ్రాతతో రాయబడింది. ప్రతి పేజీపై చిత్రలేఖనం ఉంది. దాన్ని హీలియం గ్యాస్ ఉన్న పెట్టెలో భద్రపరుస్తారు. స్వతంత్రం మనకు స్వేచ్ఛ ఇచ్చింది, గణతంత్రం మనకి గౌరవం ఇచ్చింది. అది కాగితంపై రాసిన చట్టం కాదు, తరతరాలకు ఇచ్చిన ఒక పవిత్ర వాగ్దానం.